నమస్తే అండి, నా పేరు ఆనంద్. నేను అగ్రిషైన్ ఎంప్లాయీని. మనం ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్నామండి, పిడుగురాళ్ళ ఏరియాలో. ఇక్కడ రైతు మన మందులు కొన్ని వాడారు. అవి ఏం వాడారు, ఎట్లా వాడారు, ఏంటి, దాని దిగుబడులు ఎలా ఉన్నాయి, దాని రిజల్ట్ ఎలా ఉన్నాయి, ఒకసారి అడిగి తెలుసుకుందామండి. నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు శ్రీనివాసరెడ్డి. శ్రీనివాసరెడ్డి గారు, ఏ ఊరండి ఇది? పందిటివారిపాలెం గ్రామం, పిడుగురాళ్ళ మండలం, పల్నాడు జిల్లా. ఓకే, ఏమేమి మందులు వాడటం వల్ల మీ చేను ఎలా ఉంది? చాలా హైట్ వచ్చింది, నీట్గా ఉంది, కాయ కూడా బాగుంది. ఇది బంగారం రకం అన్నారు ఇందాక ఆల్రెడీ. మంచి కలర్ కూడా వచ్చింది కాయలో కూడా. వర్షాభావం ఎక్కువగా ఉంది ఫస్ట్ లో. ఆ వర్షాభావం టైంలో మొత్తం కూడా బొబ్బరు లాగా వస్తుంది అన్నప్పుడు నేను మన అగ్రిషైన్ వాళ్ళది అద్వైత డిసైడ్ 2 కలిపి కొట్టుకోవడం జరిగింది. ఆ టైంలో దరిదాపు కుచ్చు అనేది ఆగిపోయి తర్వాత గ్రోతింగ్ రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత నల్ల తామర పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు నేను వీళ్ళదే, ఈ కంపెనీ వాళ్ళదే, అగ్రిషైన్ వాళ్ళదే నందక పోలీసు ఇది మట్టికి కొట్టిన తర్వాత 8 రోజులు చేలో నల్ల తామర పురుగు కనపడలేదు. నందక కొట్టిన తర్వాత దీని తర్వాత మళ్ళీ గ్రోతింగ్ మెత్తదనం కావాలని అంటే వీళ్ళదే మళ్ళీ గాంధీవా వాడాను. చూడండి, రైతు వాడినవి. ఫస్ట్ అద్వైత డిసైడ్ కలిపి కొట్టారు, దాని తర్వాత నందక ప్లస్ జంప్ కలిపి కొట్టారు, దాని తర్వాత గాంధీవా చోటు కాంబినేషన్ వాడారండి. ఈ 3 మందులు వాడటం వల్ల చేను ఈ విధంగా ఉందని రైతు మాటల్లో మనం వింటున్నామండి. ఎక్సలెంట్గా ఉంది చేను అయితే. చూడొచ్చు, ఆల్రెడీ 2 కాపులు సెట్ అయింది ఆల్రెడీ. ఇది పచ్చికాయ ఒక కోత కోసారు, 54 క్వింటాలు దిగుబడి అయితే తీశారు రైతు. తీసినా కానీ మళ్ళీ ఇంకొక 20-30 క్వింటాలు పండుకాయకి పచ్చికాయకి వచ్చేట్టుగా ఉన్నది. ఇదండి రైతు మాటల్లో. థ్యాంక్ యూ.